ఈ వీడియో సంపుటికలో భాగస్థుడనుకోవడం నా ఆధిక్యతగా భావిస్తున్నా. నేను సహోదరుడు జెఫ్ డేవిస్కి ఇంకా సహోదరుడు బిల్లీకి నా అభినందనలు ఈ విధంగా ముందుకొచ్చి తెలుపుకుంటున్నాను. అయితే మీతో పంచుకోబోయే విషయం చాలా కీలకమైందని నేను భావిస్తున్నాను. అయితే ఇది దేవుని ప్రజలకు మాత్రమే కీలకమైనది కాదు, క్రైస్తవ సంఘానికి కూడా ఎంతో కీలకమైనది. ఇంకా నేను పంచుకోబోయే విషయం మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను, అది బైబిల్ కౌన్సిలింగ్. తరచుగా మనకు సవాల్ ఎదురవుతూ ఉంటుంది, బైబిల్ కౌన్సిలింగ్ అనగా అసలు ఏమిటి అని. దేవుని చిత్తమైతే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీటిని సందర్భోచితంగా స్థానిక సంఘంలో వాడుకుందాం. మరొక్కసారి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదొక ఆధిక్యం. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. నేటి సంఘంలో ఇదొక పట్టించుకోని విషయం లేదా సేవగా భావించవచ్చు. బైబిల్ కౌన్సిలింగ్కు వేరువేరు పేర్లు కూడా కలవు. నేను చెబుతున్నట్టుగా వేరువేరు పేర్లెన్నో ఉన్నాయి. అయితే మనం దీన్ని ఏకాంత పరిచర్య అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ విషయం గురించి నేను చెప్పదలుచుకున్నదేంటంటే, దీన్ని ఏకాంత పరిచర్య అంటాను. 3 భాగాలుగా విభజించాను కూడా. మొదటిది వాక్యాధారమైన వ్యక్తిగత పరిచర్య, మరియు అది నువ్వు దేవుని వాక్యంలో మరియు దేవుని వాక్యంతో నిమగ్నమై ఉన్నావు అని తెలుపుతోంది. ఇక రెండవది దేవుని పక్వంతో ప్రజా పరిచర్య, మరియు అదేంటంటే మన ప్రసంగం, మన బోధనలు సామూహిక సంఘంతో పంచుకోవడాలు ఇలాంటివి. కానీ ఏకాంత పరిచర్యను కలపాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పరిచర్య లేదా ఒక జంటతో వ్యక్తిగత సేవ లేదా ఒక చిన్న సమూహంతో చేసే సేవ అని చెప్పచ్చు. అయితే మనం ఏకాంత వాక్య సేవ గురించి ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు అది దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవ చేస్తున్నాం మరియు వారి సందర్భోచిత పరిచర్యను మనం కేంద్రీకృత శిష్యత్వం అంటాం. అయితే ఈ విధంగా మనం వీటి గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరికైతే ఆత్మీయ సహాయం మరియు నిరీక్షణ మరియు ప్రోత్సాహం అవసరమో వారికి చేసే సేవ. ఇప్పుడు మీకు కనీసం 7 వివిధ దృష్టికోణాలను నేను ఇవ్వబోతున్నాను. ఈ బైబిల్ మూలాలను స్థాపించుటకు బైబిల్ కౌన్సిలింగ్ కోసం. బహుశా ఒక్క పాయింట్తో మిగతా పాయింట్లను స్థాపించలేం, కానీ ఈ 7 విషయాలను ఒక్కసారి చూస్తే మనకు స్పష్టమవుతుంది. దాంతోనే మరియు మనకు ముగింపు దొరుకుతుంది అని చెప్పచ్చు. అప్పుడు మన వద్ద బైబిల్ కౌన్సిలింగ్ కోసం దేవుని నుండి ఆదేశం ఉందని పాఠం బైబిల్ కౌన్సిలింగ్పై చెప్పచ్చు. ఇంకా విస్తృత అవగాహన కోసం రూపొందించబడింది బైబిల్ కౌన్సిలింగ్ యొక్క మూలాలు స్థాపించడానికి. మరల ఇంకొకసారి చెబుతున్న బైబిల్ కౌన్సిలింగ్ యొక్క మూలాలు స్థాపించడానికి. అంత మాత్రమే కాకుండా బైబిల్ కౌన్సిలింగ్ సంఘం యొక్క సేవ వెలుగులో మరియు వాక్య పరిచర్యలో ఇది ఎంతగానో దోహదపడుతుందని గట్టిగా చెప్పచ్చు. అదెంతో అవసరమైన విషయం. ఒక సంఘ కాపరిగా నీకు లేదా ఇంకా ఎవరికైనా, ఇంకా ఒక తల్లిగా, భార్యగా, తండ్రిగా, ఒక అధ్యక్షుడిగా సంఘంలో, ఒక సామాన్యుడిగా
ఏ విధంగా నువ్వు సరిపోతావో చూపే విధంగా రూపొందించింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం పాస్టర్లు చేసేదా? మరియు ఇక్కడ నా ఆశ ఏంటంటే ఈరోజు మన ఈ 2 పాఠాలు ముగిసేలోపు కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరూ చెయ్యగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా చెయ్యాలి. మరి ప్రారంభిద్దాం. ఈ 7 పాయింట్లు మనం అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మరియు సంఘంలో ఎలా పనిచేస్తోందో అనే విషయం గురించి అందరూ తప్పక తెలుసుకోవాలి. ఇక్కడ మొదటి పాయింట్, అసలు బైబిల్ కౌన్సిలింగ్ అనేది సంఘమునకు క్రీస్తు యొక్క ఆజ్ఞ ద్వారా స్థాపించబడింది. మీ వద్ద మీ బైబిల్ ఉన్నట్లయితే లేఖన భాగాన్ని తెరవండి. మత్తయి 28:19-20 ఈ 2 వాక్యాలు చూసినట్లయితే గనుక ఈ పనిని పూర్తి చేయుటకు 3 భాగాలు మనం చూడొచ్చు. 3 భాగాలను ఖచ్చితంగా మనం ఇక్కడ చూడొచ్చంటున్నా. అంటే నేను చెప్పేదేంటంటే, మరో మాటలో ఒక్క పని 3 భాగాలు, అంటే ఈ పనిలో సుమారుగా. ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన విషయం మనందరికీ సుపరిచితమైన వాక్యం 19. ఈ సువార్తీకరణ భాగం ద్వారా మీరు శిష్యులను చేస్తారు. ఎంతో మందిని శిష్యులను చేస్తారు. అంటే ఇదే మొదటి భాగం. అయితే రెండవ భాగం 19వ వాక్యంలో చివరిలో మనం చూస్తాం. అంటే మరియు ఇది స్థానిక సంఘానికి ఇచ్చిన సూచనలు అనొచ్చు. అంటే మారు మనస్సు పొందిన పాపికై క్రీస్తు చెప్పిన మాట వారు బాప్టిజం పొందాలి. ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంఘంలో తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం పొందాలి. ఇది రెండవ భాగం. కాని 20వ వాక్యములో మనం ప్రాముఖ్యమైన భాగాన్ని చూస్తాం తప్పకుండా. యేసయ్య చెబుతున్నారు, వీటిని బోధించమని అన్ని విషయాల్లోనూ, అన్నిటిలోనూ. అయితే ఇప్పుడు మన వద్ద మొదటి భాగం సువార్తీకరణము. ఇక రెండవ భాగం కొత్తగా రక్షణ పొందిన వ్యక్తిని సంఘానికి నడపడం. మరియు మూడవ భాగం అది ఏంటి అంటే శిష్యత్వ శిక్షణ, మార్గదర్శకత్వపు శిక్షణ, ఏకాంత మరియు ప్రజల సేవ, అది శిక్షణ. ఈ లేఖనంలో ఎవరు మాట్లాడుతున్నారన్నది ముఖ్యం. ఆయన యేసుక్రీస్తు అని మనకు తెలుసు. అయితే సంఘంతో ఆయనకున్న సంబంధం ఏమిటి? సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఆయనే సంఘాన్ని స్థాపించాడు. మరియు ఆయనే సంఘానికి గొప్ప కాపరి. అయితే ఆయనే ఈ సూచనలు మనకిస్తున్నాడు. 20వ వాక్యాన్నింకా లోతుగా చూస్తే గనుక అక్కడ 2 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవి బైబిల్ కౌన్సిలింగ్ మరియు ఏకాంత వాక్య సేవలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. ఆ 2 పదాలు, మొదటిది ఉపదేశం. ఇది గ్రీక్ పదం నుంచి వచ్చింది. అంటే దానర్థం సూచన అని. ఇక రెండవ పదం గైకొన లేవు అని. దాని అర్థం ఉంచండి, నిర్వహించండి, జాగ్రత్తగా చూసుకోండి అనేది. గైకొనడానికి, ఏదో ఒక దానికి హత్తుకొని ఉండడం, అంతేగాని వారి నుండి వేరవ్వకూడదు. ఇంకా ఇక్కడ చెప్పేదేంటంటే మహా ఆజ్ఞ శిక్షణ భాగంలో యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు, మనం ఒక ఉద్దేశంతో బోధిస్తున్నాం.
మేము ఏదో కంఠస్థపెట్టే నిజాలు బోధించడం లేదు. ఇంకా తర్కానికి పనికొచ్చే పాయింట్లు బోధించడం లేదు. ఆ విధంగా చెయ్యడం లేదు. కాని యేసు చెప్పిన మాటలు బోధిస్తున్న వినువారు గైకొను లాగును చెప్పడం జరిగింది. మరో మాటలో జీవితంలో అనుసరించే విధంగా బోధిస్తున్నామని చెప్పడం. వినువారు సత్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో అవలంబించే విధంగా బోధిస్తున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కావున ఇక్కడ దేవుని వాక్యానికి విధేయులవ్వాలనే కోరికతో బోధిస్తున్నాం. ఇలాగున మనం కేంద్రాన్ని సువార్తీకృతం చేస్తున్నాం, రక్షణ పొందిన వ్యక్తికి సహకరిస్తున్నాం. అప్పుడు మనం నూతన విశ్వాసిని శిక్షణ సూచనలో, సిద్ధపాటులో, శిష్యత్వంలో నడిపిస్తున్నాం. కౌన్సిలింగ్ అనేది సంఘ పరిచర్యలో ఏదో కొత్త చేర్పు కాదు. కానీ సంఘం చేస్తూ వస్తున్న పనినే వివరిస్తున్న మనం కౌన్సిలింగ్ కొరకు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం బాగా గమనించి తీరాలి. అదెంతో ముఖ్యమైన విషయం అని ఇక్కడ మనకు తెలిసి తీరాలి. అదేంటనేది అది వేదాంతంతో కూడింది. నేను చెప్పేదేంటంటే ఇది వేదాంతంతో కూడింది అని. వేదాంతం ఆవశ్యకమైనది. కావున కౌన్సిలింగ్ చక్కగా చెయ్యాలి. పౌలు తిమోతికి చెప్పిన విషయాలు మూల స్తంభాలు మరియు ఈ సత్యానికి పునాది కూడా. 1 తిమోతి 3:15 పౌలు దాన్ని సంఘం అనన్నాడు. సంఘంలో క్రీస్తు ఆజ్ఞని చూడగలిగితే మరియు ఆ ఆజ్ఞని సంఘం యొక్క ఇతర బోధల వెలుగులో అర్థం చేసుకోవచ్చు, బాగా అర్థం చేసుకోవచ్చు. నూతన నిబంధన వివరిస్తున్న కొలది సందర్భంపైనే కౌన్సిలింగ్ కేంద్రీకృతమే ఉందని గ్రహించాలి. మరియు ఆ సందర్భమే స్థానిక సంఘం. కావున మొదటి పాయింట్ కౌన్సిలింగ్ యొక్క ప్రాముఖ్యాన్ని మరియు అవసరతని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అది నిజంగా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. మహా ఆజ్ఞలో స్థాపించబడుట చూస్తాం. రెండవ పాయింట్ రెండవ వాదన అని చెప్పొచ్చు. బైబిల్ మూలాన్ని బైబిల్ కౌన్సిలింగ్ కోసం వాడుకోవడం. పరస్పర శుద్ధీకరణ అనే సిద్ధాంతంపై ఈ సత్యం స్థాపించబడిందని చెప్పొచ్చు. దేవుడు ఒక పాపిని రక్షించినప్పుడు ఆ బాప్టిజం పొందిన విశ్వాసికి సంఘంలో ఎంతో బాధ్యత ఉంటుంది. ఎన్నో రకాలైన బాధ్యత ఉంటుంది. ఆశీర్వాద ఆధిక్యత కూడా ఉంటుంది. నూతన విశ్వాసి ద్వారా సంఘానికి, సంఘం ద్వారా నూతన విశ్వాసికి. అదేంటంటే పరస్పర శుద్ధీకరణ వెలుగులో సహాయపడతారు. అంటే మన దేహంలో ఒక భాగమై ఉన్నాం. ఆ దేహం తనకు తానే సేవ చేసుకుంటుంది. మనం దేహంలో భాగమై ఉన్నామంటున్నాను. ఆ దేహం తనకు తానే సేవ చేసుకొనును. శరీరానికి ఏ విధంగా అయితే బాధ్యతలు మరియు ఆధిక్యతలున్నాయో సంఘ సభ్యులకు కూడా అవే కలవు. అవి ఎప్పటికీ కూడా. ఇందులో పరస్పర శుద్ధీకరణ సిద్ధాంతం కనబడుతుంది. రానున్న పదబంధాలతో ఒకరు ప్రార్థించుట, ఒకరికొకరు ప్రోత్సహించుకొనుట, ఒకరికొకరు ఉపదేశం చేసుకొనుట, ఒకరికొకరు ప్రేమ చూపుట, ఒకరికొకరు సహకరించుట, ఇంకా ఎన్నో విధాలుగా, ఇంకా అవసరాలు తీర్చుకొనుట, ఇంకా ఒకరికొకరు సేవ చేసుకొనుట, ఇంకా ఎన్నో.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇటువంటి పదాలు ఉంటాయంటున్నాను. ఇంకా నూతన నిబంధనలో ఇలాంటి పదాలు 35కు పైగా ఉండడం గమనార్హం అంటున్నాను. కొత్త నిబంధనలో స్థానిక సంఘ ప్రక్రియలలో కనబడుట. స్థానిక సంఘ ప్రక్రియలలో ఇది ఏ విధంగా మనం ఒకరికొకరం సంరక్షించుకుంటాం తెలిపేది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పరస్పర పరిచర్యను మనం ప్రారంభ దశ కౌన్సిలింగ్ అని పిలవచ్చు. ఒకరికొకరు ప్రేమించుకుంటాం, ఒకరికొకరు పట్టించుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేస్తాం కూడా ఎంతో ఎక్కువగా. అయితే ఇవన్నీ పరస్పర శుద్ధీకరణలో ఒక భాగం. మనం పరస్పరం ఏం చేసుకుంటాం అందులో ఒక భాగం. అది ఒక బాధ్యత, అందరి బాధ్యత కూడా. వీటన్నిటికీ మనమే లెక్క అప్పచెప్పాలి. నేననేదేంటంటే ఇది ప్రాథమిక దశ. అయితే బైబిల్ కౌన్సిలింగ్ అంటున్నాను. ఇంకా చెప్పాలంటే సంఘం కొరకు క్రీస్తు ఆజ్ఞ మేరకు ఇది స్థాపించబడింది అని గట్టిగా చెప్పచ్చు. ఎంతోమంది సంఘ కార్యకర్తలు క్రీస్తు ఆజ్ఞ మేరకు స్థాపించబడినది అంటున్నాను. రెండవదిగా ఇది పరస్పర శుద్ధీకరణ సిద్ధాంతంపై స్థాపించబడింది. వాక్య సిద్ధాంత పరిచర్య. మళ్ళీ చెబుతున్నాను, పరస్పర శుద్ధీకరణ సిద్ధాంతంపై స్థాపించబడింది. ఆ నూతన విశ్వాసీ స్థానిక సంఘంలో బాప్తిజం పొంది ఉంది. అప్పుడు వాక్య సేవా సత్యం జీవన సేవలో ప్రారంభం అవుతుంది. ప్రారంభమన్నమాట. ఇదొక అద్భుత పరిచర్య. ఈ సేవలో ప్రోత్సాహకరం ఏంటంటే ఎవరైనా పాలిభాగస్థులు కావచ్చు. ఇందులో ఎవరైనా భాగస్థులు కావచ్చు అంటున్నాను. ఇప్పుడు మనకు అర్థమైనది ఏమిటి అంటే బైబిల్ కోసం తెలుసుకోవలసిన చాలా విషయాలు అందరికీ తెలియదవు అని. మరియు ఇందులో పాస్టర్లు కూడా ఉన్నారు. ఇటువంటి సేవ కోసం వడబడాలనే కోరిక, తోడు నడవాలని, ఒకరికొకరు ప్రార్థన చెయ్యాలనే కోరిక, ఒకరికొకరు కలిసి ఎంతగానో ప్రార్థన చెయ్యాలనే ఒక కోరిక, సేవ చేయాలనే కోరిక, ప్రోత్సాహపరచాలనే కోరిక, సహకరించుకోవాలనే కోరిక, ఒకరి జీవితంలో ఒకరు భాగంగా ఉండాలనే కోరిక ఎంతో. ఇంకా చాలా సమయాలలో అది మన యొక్క పరస్పర చర్య మరియు దేవుని వాక్యంపై చర్చ ద్వారా సాధ్యం. అయితే సంఘానికి మహా ఆజ్ఞ పరస్పర శుద్ధీకరణ సిద్ధాంతం, మరియు మూడవదిగా ఈ బైబిల్ ప్రాథమిక స్థాపించబడింది మరియు ప్రతి ఒక్కరి కోసం, మనం చర్చించుకున్న అందరి కోసం ఇది స్థాపించబడింది. అంటే ఇక్కడ చెప్పేదేంటంటే చివరి పాయింటుకు చాలా దగ్గరగా ముడిపడుంది. కాని ఈ లెక్క అప్పజెప్పాలనే తలంపు సంఘ సభ్యుల కొరకు చేసిన వస్త్రం వలె ఉంటుంది. ఇది వాస్తవానికి ముందు పాయింట్ సంఖ్య 2లో, ఆఖరి సంఖ్య 2లో చెప్పుకున్నదానికి చాలా సంబంధం కలదు. లెక్క అప్పజెప్పడం అనేది ప్రసంగానికది బలపరుస్తుందని కూడా చెప్పచ్చు ఎంతగానో. అయితే అది ఒక పాస్టర్గా వేదిక నుండి చెప్పేది బలపరుస్తుంది ఎంతగానో. మాటలకు శక్తినిస్తుంది. దేవుని వాక్య పరిచర్యలు ప్రేమ కలిగి, ద్రాతృత్వం కలిగి, సహాయ సహకారాల విషయంలో అది జరుగుతుంది. లెక్క అవసరం లేదు. హెబ్రీయుల పత్రికలో బైబిల్ చెప్పే విధంగా 3:12-13 ప్రతిరోజూ ఒకనికొకడు బుద్ధి చెప్పుకోవాలి.
పాపం వలన కలిగే భ్రమ చేత హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అని చెప్పబడింది. ప్రతిరోజు ప్రోత్సాహం మరియు బుద్ధి చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇది లెక్క అప్పచెప్పాలని కూడా ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అది కూడా ఒక భావం కావచ్చు. మనం ఆదికాండం పరిశీలించి చూస్తే అన్నిట్లో తెలుస్తుంది. ఈ విషయానికి పునాదులు దొరుకును. వివరంగా చెప్పకపోయినా అసలు విషయం ఏంటంటే, ఆది నుండి దేవుడు పురుషుని ఒంటరిగా ఉండడానికి సృష్టించలేదు అని చెప్పచ్చు. అతడు సహవాసం కొరకు రూపించాడు. తనతో మరియు ఇతరులతో, ఇంకా ఎవరి ఆలోచనలతో ఇది జరిగింది. సహవాసం కొరకు రూపించడు. తనతో మరియు ఇంకా ఇతరులతో, ఇంకా చాలామందితో. మరియు ఈ ఆలోచనలతో పాటు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. అందరి సహాయక సహకారాలతో. ఇంకా చెప్పాలంటే ఒకరికొకరు భాగస్థులుగా ఉండాలి. మరియు పరస్పర శుద్ధీకరణ, విడదీయరాని బంధం కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం ఈ 7 విషయాలను రెండవ భాగంలో చర్చించుకున్నాం ఎంతో వివరంగా. అయితే దీన్నిలా ముగించాలని ఆశిస్తున్న ఈ విషయంతో ముగించవచ్చు. ఈ విషయంతో ముగించవచ్చు అని అంటున్నాను. అంటే బైబిల్ కౌన్సిలింగ్ మీద ఒక అవగాహన అంటున్నా. రెండవదిగా ఇది ఎంత ముఖ్యమో మరియు సంఘంలో ఎంతో కీలకమైనది. ఇక మూడవది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాముఖ్యమైనది. ఈ సేవలో మీ భాగాన్ని మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఏ సూచనలైతే సహోదరుడు బిల్లీ ఇస్తారో ఆయన కోరిక మరియు కళాశాల వ్యక్తిగతంగా సూచనలు మరియు శిక్షణ ఈ సేవలో ఇవ్వడానికి సహాయపడుతుందని నేను అంటున్నాను. నాలుగోదిగా బైబిల్ మూలం మరియు బైబిల్ కౌన్సిలింగ్ వివరణతో స్థాపించబడింది. కావున మనం దేవుని వాక్యం ద్వారా వెళితే మనకు వివిధ పదాలు ఎన్నో కనబడతాయి. మనం దేవుని వాక్యంలోకి వెళితే గనుక ఈ పదం నుండి వెలువడే వేరువేరు వాక్యం ఎంతగానో కనబడుతుంది. ఎన్నో విధాలుగా మనకి ఆ భావన తెలుస్తుంది అంటున్నాను. వేరువేరు వాక్యం కనబడుతుంది. లేఖనంలో నుండి వచ్చే పదాల నుండి బైబిల్ కౌన్సిలింగ్ కోసం వివరణ మరియు ఉద్భవం చూడకపోవచ్చు. ఈ విషయంలో మనం ఈ ప్రశ్న వేసుకుంటాం. మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం ఒక విషయం గురించి. అయితే ప్రత్యేకంగా బైబిల్ కౌన్సిలింగ్ కోసం. అదేంటంటే వివరణ కోసం వివిధ పదాలు మనం వాడడం. అవన్నీ మంచి శిష్యత్వం, వ్యక్తిగత పరిచర్యల కోసం. వ్యక్తిగత పదాల పరిచర్య అంటున్నా. కానీ ఇంకా విపులంగా మాట్లాడాలంటే బైబిల్ కౌన్సిలింగ్ను వివరించడానికి 3 ఆలోచనలు దోహదపడతాయి. మొదటిది, వేరే వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచనలో మార్పు అవసరమని గుర్తించారు. మరియు తన జీవిత విధానంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి. వాక్యానుసార మార్పు ఎంతో అవసరం అవుతుంది. వాక్యానుసార మార్పు అవసరం. ఇక్కడ ఒక పట్టింపు కూడా ఎంతగానో కనబడుతోంది. అది ఏంటి అంటే, సంఘంలో ఒకరికొకరు సంరక్షించుకునే విధానంలో ఇదే తప్పకుండా జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే అది ఒక మార్పు. ఇక రెండవది, ఆ మార్పు ప్రేమతో విలువపడి ఉండాలి. కుటుంబ ప్రేమ మరియు దయ యొక్క
ప్రేరణతో ఆ మార్పు తప్పకుండా అందరిలో కలగాలి, అది చూపించాలి, అది కలగాలి. ప్రేరణతో ఆ మార్పు రావాలి. అంతేకాని స్వానీతిని ఆధారం చేసుకొని కాదు, లేదా నీకన్నా నా ఆత్మీయ స్థితి బాగుంది అని ప్రేరణ గాని కలగాలి అంటున్నాను. నీకన్నా నేను గొప్ప అనే ఆలోచనతో చెయ్యకూడదు, అది ఎప్పుడు జరగదు. బైబిల్ కౌన్సిలింగ్ ద్వారా వెళుతున్నాం కనుక మనం ఈ విధంగా కూడా చెప్పచ్చు. కౌన్సిలింగ్ మరియు శిక్షణ మరియు చేసుకునే సహాయం కూడా. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. వచ్చే వారం నువ్వు నాకు కౌన్సిలింగ్ మరియు శిక్షణ మరియు సహాయం చేయు మరో మాటలో చెప్పాలంటే మనం సూపర్ భక్తులతో మాట్లాడడం లేదు, ఎంతోమందితో. అయితే ఇక్కడ సమస్యలంటూ లేని భక్తులు అసలుండరు. ఎలా చూసినా ప్రతి ఒక్కరూ సమస్యతో బాధపడుతూనే ఉంటారు. క్రీస్తులో ఒక సహోదరుడు లేదా సహోదరి ఆలోచన మరియు జీవిత విధానంలో సహాయం కొరకు పరిశీలించబడతారు. వాళ్ళెంతగానో అర్థం చేసుకొని ఉంటారు ప్రతిదాని విషయంలో కూడా. ఎందుకంటే మనం దేవుని కుటుంబం. మూడవదిగా, ఒక సంఘంగా మనం ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇలా దేవుని వాక్యం ద్వారా మనం వారి ఆలోచనలు మరియు జీవిత విధానంలో మార్పు తప్పకుండా తేగలం. ఒకరి అవసరాల కొరకు పరిశీలన అవసరం, ఆ మార్పు అవసరం. ఆ అక్కరని మనం ప్రేమ, పట్టింపు మరియు దయతో చూడాలి. చెప్పాలంటే ఆ ప్రేమ విధానం అందరి పట్ల ఒకేలా ఉండాలి, అది తగ్గకూడదు. మూడవదిగా, దేవుని వాక్యమే మూలంగా వారి ఆలోచన మరియు జీవన విధానంలో మార్పు కోసం ఎంతగానో సహాయపడుతూ బతకడం అవసరం. కావున బైబిల్ మూలం బైబిల్ కౌన్సిలింగ్ కోసం నాలుగోదిగా బైబిల్ కౌన్సిలింగ్ వివరణ దాని ద్వారా స్థాపించబడింది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మీ నోట్స్లో మీ వద్ద ఒక చార్ట్ ఉండాలి మరియు ఆ చార్ట్లో వివిధ బైబిల్ వాక్యాలు ఉండాలి మరియు వాటికి అనుగుణంగా ఉన్న గ్రీక్ పదం మీరు రాయండి. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసుకోండి. చెప్పాలంటే మీరు దాన్ని మీ వాడుక భాషలో తర్జుమా చేసుకోమని అంటున్నాను. కానీ ఆ పదాలన్నిటికీ కూడా ఒకే గ్రీక్ పదం వాడబడి ఉంది. అదెలా అంటే, అది నామవాచ రూపంలో ఉన్న, క్రియారూపంలో ఉన్న న్యూథెటో, మరియు అది నిజంగా మనం దేని గురించి విన్నామో అదే అంటున్నా. వివరంగా దేవుని వాక్యాన్ని ప్రేమతో మరియు దయతో చెప్పబడింది అంటున్నా. అయితే సహకరిస్తూ వ్యక్తిగతంగా నిర్ధారణలోకి రావడం. దేని గురించైతే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందో అది అన్ని విధాలుగా వివరణ కోసం ఉంటుంది. అది దేవుని అడుగుజాడల్లో. అయితే సారాంశం, మొదటి భాగంలో కౌన్సిలింగ్, వాక్యం యొక్క ఏకాంత సేవ. ఎవరైతే కష్టపడుతున్నారో లేదా ఎవరికైతే జీవితం మరియు దైవత్వం పట్ల గంభీర ప్రశ్నలు ఉన్నాయో, దేవుని వాక్యాన్నే ప్రమాణంగా వాడి మన వద్ద జీవితాన్ని భద్రపరిచే పనిముట్టు కలదు అంటున్నాను. తప్పించుకొనుటకు, సహాయపడుటకు, ఆదరించుటకు, గద్దించుటకు, అవసరమైనప్పుడు సూచనలిచ్చుటకు. దేవుని వాక్యం, శుద్ధీకరణ సత్యం, ఇలా అన్ని విధాలుగా అవసరం. అన్ని విషయాలలోనూ దేవుని వాక్యం శుద్ధీకరణ సత్యాన్ని తెస్తుంది.
మనం శుద్ధీకరణ లేదా పరిపూర్ణత అనే పదాలు వాడతాం, ఎందుకంటే విశ్వాసిగా అదే మనకు ఎంతో ముఖ్యం. శుద్ధత పొందుటకు మరియు విశ్వాసంగా ఉండుటకు, పరిపూర్ణులుగా అవడానికి యేసుక్రీస్తు మాదిరి. మొదటి శిక్షణ భాగం యొక్క ముగింపులో వాక్యం గనుక బైబిల్ కౌన్సిలింగ్ కోసం బైబిల్ మూలాలు స్థాపించాం ఎంతగానో. ఇక్కడ నన్ను క్లుప్తంగా మీరు చెప్పనివ్వండి. మొదటిగా, బైబిల్ కౌన్సిలింగ్ క్రీస్తు మహా ఆజ్ఞ ద్వారా స్థాపించబడింది సంఘము కొరకు. మాథ్యూ 28:19-20. రెండవదిగా, పరస్పర శుద్ధీకరణ సిద్ధాంతంపై స్థాపించబడింది. మనం దీన్ని వివిధ పదాలలో చూశాం. ఆ పదాలు నూతన నిబంధనలో చాలా చోట్ల కనబడుతూ మనకు ఉన్నాయి. ఒకరికొకరు ప్రార్థించండి, ఒకరికొకరు ఉపదేశించండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఇంకా సేవా దృక్పథంతో ఇలా ఎన్నో విధాలుగా సేవ చెయ్యాలి. ఇక మూడవది, బైబిల్ కౌన్సిలింగ్ కోసం బైబిల్ మూలాలు ఒకరికొకరు జవాబుదారీతనం మీద ఆధారపడి ఉంది అని అంటున్నాను. ఆ నూతన విశ్వాసి సంఘంలోకి వచ్చినప్పుడు మనకు అద్భుతమైన సేవ ఉంది. తనకై తన కోసం ఒక సేవ ఉంది, మరియు ఇదే లెక్క అప్పజెప్పుట. ఆ నూతన విశ్వాసికి ప్రేమతో పరిచర్య, ఇంకా ఎన్నో, ఇలా ఎన్ని రకాలుగానో. నాలుగోదిగా, బైబిల్ కౌన్సిలింగ్ కోసం బైబిల్ మూలాలు గ్రీక్ పదాల నిర్వచనంలోనే స్థాపించబడ్డాయని ఖచ్చితంగా చెప్పచ్చు. క్రియావాచకమైన సుతాసియా, నూథేషియా, అది ఒక పేరు. నామవాచకం, ఇవన్నీ ఇందులోనే ఇమిడి ఉన్నాయి అని చెబుతున్నాను. ఒకరి చెంతకు రావడం, ఒకరికొకరు పట్టించుకోవడం, అన్ని విధాలుగా ఒకరినొకరు కలుసుకోవడం, కలిసి ఉండడం, అది జీవితం.